తెలంగాణలో వరి ప్రధానంగా పండడం జరుగుతుంది. వానాకాలంలోనన్నా మరి యాసంగిలోనన్నా మనం గమనించినట్టయితే దీనికి ప్రధాన కారణం ఏంటిదంటే మన దగ్గర పెరిగిన నీటి వనరుల వసతి ఒకటి. మరి ఒక 5 సంవత్సరాలుగా మనకు ప్రత్యేకంగా మంచి సమృద్ధిగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు నిండడము, తద్వారా భూగర్భ జలాలు పెరగడము, తద్వారా మంచిగా బోర్లు రావడము, ఈ విధమైన పరిణామాలతో అదేవిధంగా వ్యవసాయ పరిశోధనా స్థానంలో గానీ, మరి సంయుక్తంగా భారత వ్యవసాయ పరిశోధన స్థానంలో గానీ అభివృద్ధి చేసిన వంగడాలనేటిది ఈ యాసంగి వరిలో తెలంగాణలో ఈ వరిని బాగా ఈ యాసంగిలో మంచి దిగుబడులు సాధిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గత యాసంగిలో సుమారు 56 లక్షల ఎకరాలలో మనకు ఈ వరి సాగు కావడం జరిగింది. అందులో ప్రత్యేకించి మనకు సుమారుగా అదేవిధంగా మరి వానాకాలంలో గత 2025-26 వానాకాలంలో చూసినట్టయితే సుమారుగా మనకు ఒక 65 లక్షల ఎకరాల్లో వరి సాగు అవ్వడం జరిగిందనమాట.